Granite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు అయితే రైతాంగాన్ని నట్టేట ముంచాయి. అలాగే ఇప్పుడు ఏదైతే వరి ఉన్నటువంటి ధాన్యం రైతులు అందరూ కూడా ఈ యొక్క ధాన్యం అంతా కూడా కళ్ళల్లోనే ఆరబోసిన నేపథ్యంలోనే తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క అకాల వర్షాలకైతే మొత్తం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో జగ్గంపేట, అలాగే సోమలకోటతో పాటు అలాగే పిఠాపురంతో పాటు పలు ప్రాంతాల్లో కూడా ధాన్యం తడిసి ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఏదైతే సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు అలాగే జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జ్యోతుల నెహ్రూ గారు కూడా మొత్తం అన్ని కూడా పరిశీలిస్తున్నారు. రైతులకు అండగా ఉండి ప్రతి ధాన్యం గింజను కూడా కొనుగోలు చేస్తామని కూడా రైతుకు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క రైతాంగానికి ఈ యొక్క అకాల వర్షాలు నట్టేటి ఉంచాయి, వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటున్నారు? ఇప్పుడు నెంబర్ 1 ఇవాళ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి ఆదేశాలు చూస్తే రైతాంగాన్ని ఏమైనా సరే మేము ఆదుకోవడం జరుగుతుంది. మా ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి 350 మెట్రిక్ టన్ ధాన్యం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఒక్క గింజ కూడా మిగలకుండా కొనేటటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు ఇవ్వడమే కాకుండా 22% అన్నా సరే ఏదైతే మా ఇచ్చూర్ 22% అన్నా తీసుకుంటామని చెప్పేసి తీసుకోండి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అధికారులు కూడా కింద అధికారులకి నా ఎదుర్కొంటానే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఎవ్రీ ఇయర్ ఈ ప్రాబ్లం మేము ఎదుర్కొంటున్నాం ఈ ప్రాంతం మా జగ్గంపేట మండలంలో. ఎందుకంటే మాకు ఏలేరు ఆయకట్టు అన్నది లో లెవెల్ ఆయకట్టు. చిన్న వర్షం పడినా సరే కానీ వరి వ్యవసాయం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఆ రకంగా కాకుండా ఉండడం కోసం దీన్ని మేము రైతులతో చర్చించి ఒకటే చెప్పుకున్నాం. అప్పుడు ఒక నెల ముందుకెళ్దాం మనం పంటని, నీరు ఇచ్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. అలాగా ఈ ఖరీఫ్ నుంచే ఒక నెల ముందుకెళ్తాం. రెండోది ఏంటంటే ఇలా మట్టి కళ్ళాలు కాకుండా మంత్రి గారు కూడా నాకు మాట ఇచ్చారు. మోడల్ ప్రాజెక్టుగా ఇక్కడే మనం భారీ ఎత్తున నువ్వు ల్యాండ్ సేకరించగలిగితే ఇక్కడే భారీ ఎత్తున కళ్ళను తయారు చేయడమే కాకుండా డయ్యర్స్ కూడా పెట్టించి ఆ డయ్యర్ల ద్వారా రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మార్కెట్ కమిటీ ద్వారా ఆ కార్యక్రమాన్ని తీసుకుందాం అని చెప్పేసి నేను మంత్రి గారితో చెప్పడం, మంత్రి గారు మార్కెట్ కమిటీ మా సివిల్ సప్లైస్ అగ్రికల్చరు 3 కలిసి ఫీ4 సిస్టమ్ మీరు ప్రైవేట్ భాగస్వామ్యం అంతా కలిసి ఆ కార్యక్రమాన్ని తీసుకుందాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే మళ్ళీ వచ్చేటటువంటి సీజన్కి ఈ ఇబ్బంది ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నాం అంటున్నారు. అంటే సంచుల కొరతతో వాళ్ళైతే అధికారులు ఎవరు కూడా కొనుగోలు చేయడం లేదు అని చెప్పుకొస్తున్నారు. అలా చూడాలి. రైతు భరోసా కేంద్రాలన్న సరి అయినటువంటి విధానంలో ఎస్టాబ్లిష్ అవ్వనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ప్రారంభించబడ్డాయి. కానీ అయితే ఆర్భాటంగా ప్రారంభించడమే తప్పించి దాన్ని పనిచేసే విధానంలో పనిచేయనటువంటి కారణంగా ఇప్పటికీ ఇంకా వాళ్ళు అదే లోపాలతో ఉన్నారు. రైతు భరోసా కేంద్రాలను కూడా మనం రైతుకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా మా ప్రభుత్వం తీసుకుని, కూటమి ప్రభుత్వం తీసుకుని రైతు భరోసా కేంద్రాలను పూర్తి స్థాయిలో రైతాంగానికి అందొచ్చేటటువంటి విధంగా చేస్తాం. అంటే తేమ శాతం పేరుతో వాళ్ళైతే ఎక్కువగా దళారులు ఎక్కువ వీటిని అయితే కొనుగోలు చేస్తున్నారు అనేది కూడా చెప్పుకొస్తున్నారు. దాన్ని ఎలా చూడండి. అసలు ప్రభుత్వం కొండం అన్నదాన్ని ఈ దళారీ వ్యవస్థను రూపుమాపడం కోసమే ప్రభుత్వం కొండం ప్రారంభించింది. అయినా సరే దళారులు ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి పరిస్థితి కాబట్టి అందులో రైతులతోటి అనుబంధం ఉంటుంది. వాళ్ళకి ఏ పెట్టుబడులు పెట్టడం అని, ఇచ్చిపుచ్చుకోవడం అని ఇలాంటివి ఉండడంలో దళారులని కొద్దిగా నియంత్రించడం కష్టంగానే ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు చాలా శాతం తగ్గారు. భవిష్యత్తులో మరీ ఇప్పుడు నేను చెప్పినటువంటి టెక్నాలజీని కానీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టామనుకోండి, దళారుల పనే ఉంది. ఇక్కడ తెచ్చేస్తారు పచ్చిధాన్యాన్ని, డైర్లో వేసేస్తారు, శుభ్రంగా అది ఎండిపోతుంది, బత్తాలు పట్టేసి నెట్టు కట్టేసుకుంటారు, ఒక టార్పాలిన్ మీద వేసేసుకుంటారు, ఫినిష్. ఎప్పుడు వస్తే అప్పుడు అమ్ముకుంటారు. అందులో 24 గంటల లోపల ధాన్యాన్ని కొని డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఈనాడు ఉంది మనకి. కాబట్టి ఏ రకమైనటువంటి విధానం ఉండదు. దళారులు కూడా తగ్గిస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు అకాల వర్షాలు తడిసినప్పుడు ధాన్యాన్ని కూడా ఇప్పుడు మొలకలు వచ్చిన ధాన్యం వాటిని కూడా కొనుగోలు చేస్తారండి. ఇప్పుడు 20% కొంటాం. ఆయన చూసిందే మొలకలు వచ్చిన ధాన్యాన్నే చూసుకుంటూ వచ్చాడు.
ఆ ధాన్యాన్ని కొనండి అని చెప్పేసి సాయంత్రం లోపల ధాన్యాన్ని ఎత్తండి అని చెప్పేసింది ఆయన. దాన్ని కొద్దిగా ఇంకా ఆరబెట్టినట్టయితే కొంత మాయిచూరు తగ్గుతుంది. కాబట్టి మొలకలు వచ్చిన ధాన్యం కానీ పాడైపోయిన ధాన్యం కానీ ఇప్పుడు పొలాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కానీ అన్నిటినీ కూడా కొనడం జరుగుతుంది. వాళ్ళకి పొలాల్లో ఉండిపోయిన దానికి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. చూసుకున్న ఇది పరిస్థితి. ఈ రోజైతే భారీ ఎత్తున ఏదైతే ఇటు అకాల వర్షానికి తడిసి ముద్దైనటువంటి ధాన్యాన్ని అయితే ఈరోజు మన సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే జ్యోతుల నెహ్రూ కూడా పరిశీలించారు. ఈ యొక్క ప్రాంతంలో తడిసి ముద్దైనటువంటి ధాన్యంతో పాటు అన్ని కూడా కొనుగోలు చేసే విధంగా కూడా చర్యలు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. గతంలో ఆర్భాటంగా ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాలు సరైన రీతిలో లేకపోవడం వల్ల రైతాంగానికి ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అలాగే ఏదేమైనా ఇప్పుడు అకాల వర్షానికి తడిసి ముద్దైనటువంటి ధాన్యం గింజను ప్రతి ఒక్కటి కూడా కొనుగోలు చేసేందుకు ఇప్పుడు ఏదైతే నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు మొత్తం అన్ని కూడా కొనుగోలు చేస్తామని, ప్రతి రైతును కూడా ఈ యొక్క తడిసినటువంటి ధాన్యం రైతును ఆదుకునేందుకు అన్ని విధాలా కూడా ఆదుకుంటామని, అలాగే జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎవరైనా జ్యోతుల నెహ్రూ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, జగ్గంపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.